అదుగో పులి అంటే ఇదిగో తోక తరహాలో తయారైపోయింది. గ్యాస్ అయిపోయిందంట, గ్యాస్ లేదంటే గ్యాస్ లేదంట అంటే మొన్న మొదట్లో వరుసబెట్టి అందరూ డబుల్ బుకింగ్‌లు, త్రిబుల్ బుకింగ్‌లు అయిపోయినాయి. తర్వాత కమర్షియల్ బ్లాక్ అయిపోయినాయి. గ్యాసు బండయితే వస్తుంది. రేట్ ఎక్కువకి అమ్ముతున్నారు. అంటే గ్యాస్ ఉన్నట్టా? లేనట్టా? లేకుండా డబ్బులు తీసుకొని వదిలిపెట్టట్లేదు గదా! అంటే డబ్బులు ఎక్కువిస్తే గ్యాస్ బండొస్తుందంటే గ్యాస్ ఉంచి బ్లాక్ చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కావట్లేదు. చేత కావటం లేదు. నంబర్ 1. ఈలోపు తప్పుడు ప్రచారాలు. పెట్రోల్, డీజిల్ నేను మొదటి నుంచి చెప్తున్నా. పెట్రోల్, డీజిల్‌కి యుద్ధం తర్వాత కూడా మనకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మన పక్కనే ఈడ్చిపెట్టేదంతే ఉంది. రష్యా, ఇరాన్. ఈ 2 దేశాలు పెట్రోల్ అమ్ముతూనే మనం కొంటున్నాం ఓ పక్కన. అడిగిన దానికంటే ఎక్కువ అమ్మడానికి ఆళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకేం ప్రాబ్లమ్? మనం గల్ఫ్ దేశాల నుంచి తీసుకునేది తక్కువే. రష్యా నుండి తీసుకునేది ఎక్కువ. 41 దేశాల నుంచి తీసుకుంటాం. అందులో ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా ఎక్కువ తీసుకోవడానికి అభ్యంతరాలు కూడా లేవని నాకు ఇంకా బాధేంటి. పెట్రోల్, డీజిల్‌కి ఎట్లాంటి కొరత ఉండదు. ఈవెన్ గ్యాస్‌కి కూడా నిదానం కొరత తగ్గిపోయినట్టే. ఖతార్ దగ్గర నుంచి కొంత మనకు సంక్షోభం ఇప్పుడు ఇరాన్ అమ్ముతది, రష్యా అమ్ముతది, అమెరికా అమ్ముతుంది, వస్తున్నదిక. గ్యాస్‌కి సంబంధించి కొంత సమస్య ఉండొచ్చును. ఇబ్బంది కలిగించొచ్చును. కానీ పెట్రోల్, డీజిల్‌కైతే ఏ కొరత లేదు. కానీ ఎవడో పుట్టిచ్చే పుకారుతో ఎందుకొచ్చిన గొడవ మనం బోసుకుందామని కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇళ్లల్లో ఉన్నటువంటి కుక్కర్లు, ట్యా గిన్నెలు, దాన్నేమంటారు టిఫిన్ క్యారియర్లు వీటిట్లో కూడా తీసుకొచ్చుకొని పెట్రోల్ పోయించుకుంటున్నారు. ఇలాంటి ఒక స్పెక్యులేటెడ్ పబ్లిసిటీ. దాంతో పానిక్ బయ్యింగ్. రోజుకి 20,00,000 లీటర్లు అయ్యేయి 1,00,00,000 లీటర్లు అయితే ఒక్కసారిగా పెట్రోల్ బంకులు అయిపోతాయి. అయిపోయింది, అయిపోయింది అనగానే ఇంకోటొచ్చేసేసి అవసరం ఉన్నది రోజులో 10 లీటర్లు కొట్టించుకునేవాడు కూడా ఇప్పుడు 30 లీటర్లు కొట్టించుకుంటున్నారు. ఇట్లా తయారైపోయినటువంటి పరిస్థితి. దాంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి స్పష్టతనిచ్చింది. అయ్యా బాబు పెట్రోల్ కొరతే లేదు నాయన. పూర్తి స్థాయిలో ఉంది. 2 నెలలకి సరిపడినంత ఆయిల్ ఉంది. ఏమీ కంగారు పడొద్దు, పానిక్ అవ్వద్దు. ఈవెన్ గ్యాస్ కూడా జనరల్ సిలిండర్‌లకు సంబంధించి ఒక ప్రచారం ఏం చేశారంటే 35 రోజులకు గడువు పెంచారన్నారు. తర్వాత 55 రోజులకు పెంచారన్న ప్రచారం జరిగింది. ఇయన్నీ సోషల్ మీడియా ద్వారానే వస్తున్నాయి. అదేం లేదురా నాయన 25 రోజులు పాత పద్ధతి ఏదైతే ఉందో అదే ఉంది. పల్లెటూర్లకి 45 రోజులు పొజిషన్ ఏదైతే ఉందో అదే ఉంది. గ్యాస్‌కి ఎట్లాంటి కొరత లేదు. కమర్షియల్ గ్యాస్‌కి కొన్ని ఇబ్బందులున్నాయి. అది ఇప్పటికి 50% పెంచాం. దాన్ని కూడా కంగారు పడొద్దు అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం.